మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుని మనం తలంచుకుంటే, దేవుని తలంపులు కలిగి ఉంటే, దేవునికి మనం ప్రార్థన చేస్తే, దేవుని సహాయం మనం కోరినట్లయితే దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనందరకు తోడుగా ఉండులాగిన మనందరు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు వందనములు. దేవానికి స్తోత్రములు. యేసయ్యానికి వందనములు. ప్రభా మరి నా తండ్రి, ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరు పేరును మీద దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధి ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అయామర నా తండ్రి మాకు తోడుగా అయామరణ ఉంచండి ప్రభా. ఉంచుచున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కొక్కరును పేరు మీద దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ ఆహ్వానం, అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు రెవరెండ్ జి జకరయ్య గారు, శ్రీమతి సంతోషమ్మ గారు మరియు బైబిల్ మిషన్ సంఘ సభ్యులు ఆధోని. అందరికీ ఆహ్వానం. మరణాత మరణాత. జీవితంలో